అమ్మా మెడికల్ షాప్కి వచ్చానమ్మా. భయ్యా, దగ్గుకు ఒక గోళీ, జ్వరానికి ఒక 2 గోళీలు, జలుబుకి ఒక 3 గోళీలు, ఇంకా మోషన్ అవనికే మేడం. లేదంటే అన్నీ కలిపి ఒక గోళీ అయినా పర్లేదండి. భయ్యా చిట్టి తెచ్చారా డాక్టర్ ఇచ్చింది? అంటే డాక్టర్ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా ఇదే మెడిసిన్ రాస్తున్నారు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఫీజు ఎందుకు బొక్క అని. భయ్యా మీరు కక్కుర్తి వాడి ఫీజు బొక్క అని చెప్పి మా దగ్గరకు వచ్చిండ్రు అనుకో, మేము డబ్బులకి కక్కుర్తి వాడి మీకు మెడిసిన్స్ ఇచ్చినాం అనుకో, మాకు పడుతుంది పెద్ద బొక్క. అదేంటి అన్నా, మీరు చదువుకున్నోలే కదా, మీకు తెలియదా? రీసెంట్ సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పినారు కదా, ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్స్ ఇయ్యొద్దు అని చెప్పి. అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి చేతి పట్టుకుని ఇలా చూస్తాడు, స్టెథోస్కోప్ పెట్టి అంటాడు. వెళ్ళిన ప్రతిసారి 200 బొక్క, 4 గోళీలు ఇస్తాడు. అప్పుడు అందుకే ఈ ప్రిస్క్రిప్షన్ అంతా వేస్ట్ అని చెప్పి డైరెక్ట్ వచ్చేసా. ప్రిస్క్రిప్షన్ పట్టుకరండి భయ్, అప్పుడే ఇస్తాం. సారీ. అయినా మీరు కాకపోయినా మస్తు మెడికల్ దుకాణాలు ఉన్నాయి. అయినా వాడు అడిగింది 4 గోళీలేగా, ఇస్తే ఏం పోతుంది? నా కొడక ఇంకొకసారి ఎదవ సలహాలు ఇచ్చినావు అనుకో, పిర్ర మీద వాతలు పెడతా. పోయాడ బోర్డు అతికించు, ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్స్ ఆర్ నాట్ సర్వ్డ్ అని చెప్పి. హలో